ఇవాళ గొర్రెల కాపర్లు కానీ పశువుల కాపర్లు కానీ మామూలుగా చిన్న 4 కట్టెలు తీసుకొని మరి అది ఖనన చేసే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో ఏర్పడినటువంటి టైగరు సంరక్షణ కేంద్రం వల్ల ఉన్న రహదారిలో మరి వాహనాలు రాకపోకలు నిలిపేయడం వల్ల అక్కడ వ్యాపారస్తులు, రైతులు, అన్ని వర్గాల కులవృత్తుల ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రవాణా అనేది అభివృద్ధికి చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఉన్న రహదారిని మూసేయడంతో ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అంతేకాకుండా ఇవాళ ఈ టైగర్ ప్రాజెక్ట్ కారణంగా మాకు బాంబే నుంచి లక్షపేట వరకు 785 కిలోమీటర్ల జాతీయ రహదారిని అది ప్రతిపాదనలన్నింటినీ కూడా మళ్ళీ వాటినన్నింటినీ రద్దు చేసేసి ఖానాపూర్ నుంచి జగిత్యాలకు డైవర్ట్ చేయడం వల్ల మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము స్థానిక ఎంపీ గారితో మెమరాండం ఇవ్వడం జరిగింది. 5వ తేదీ నాడు కేంద్ర రవాణా శాఖ, రోడ్డు రవాణా శాఖ మార్పులు వస్తున్నారు. ఉన్నటువంటి స్టేట్ హైవే 24ను నేషనల్ హైవేగా అప్గ్రేడ్ చేస్తూ మాకు యథావిధిగా అన్ని రకాల వాహనాలు ఆ ప్రాంతం నుంచి వెళ్ళేటట్టుగా మాకు అనుమతి చేయించాలని చెప్పి, అనుమతి మంజూరు చేయించాలని చెప్పని మంత్రి గారికి ఈ ఎంపీ గారి ద్వారా మేము మరి విజ్ఞాపన చేస్తా ఉన్నాం.